విజువలైజేషన్ ఎప్పుడో అనుకున్నా. ఒక హాట్ కప్ ఆఫ్ వాటర్ పెట్టుకొని టేబుల్ మీద మైక్రోఫోన్ సెటప్ మొత్తం పెట్టుకొని ఒక పాడ్కాస్ట్ రికార్డ్ చేస్తానని. టుడే ఐఎమ్ లివింగ్ దట్ డ్రీమ్. ఐఎమ్ యాక్చువల్లీ రికార్డింగ్ విత్ అ హాట్ కప్ ఆఫ్ వాటర్ అండ్ మై మైక్రోఫోన్ సెట్. సో విజువలైజేషన్ అంటే ఏంటి? దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందామా, మాట్లాడుకుందామా? టూ 2016-17 ఆ టైం అనుకుంటా బాగా హిట్ అయింది. యూట్యూబ్లో ఒక వీడియో, ద సీక్రెట్ అని, ఒక డాక్యుమెంటరీ టైప్ మూవీ అన్నమాట. ఆ మూవీలో, ఆ డాక్యుమెంటరీలో, ఆ వీడియోలో చాలామంది వచ్చి ఒకే ఒక విషయం గురించి మాట్లాడారు. విజువలైజేషన్ అంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో, దేన్నైతే ఒక ఎయిమ్గా, ఒక డ్రీమ్గా, ఒక గోల్గా సెట్ చేసుకోవాలనుకుంటున్నామో దాని గురించి విజువలైజ్ చేయమని. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక డ్రీమ్ జాబ్ ఉంది. లెట్స్ సే గూగుల్లో, యూ వాంట్ టు జాయిన్ గూగుల్ యాజ్ అ ఫ్రెషర్. సో యాజ్ పర్ దిస్ బుక్, యాజ్ పర్ దిస్ థియరీ, వాళ్ళు ఏమంటున్నారంటే యూ హ్యావ్ టు సిట్ ఎవ్రీ డే అండ్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాక్చువల్లీ వర్కింగ్ ఇన్సైడ్ గూగుల్ కంపెనీ. అదే బట్టలు వేసుకొని ఆఫీస్లో ఉన్న చైర్లో కూర్చొని మీ డెస్క్ని, మీ ముందు ఉన్న ల్యాప్టాప్ని, మీ మెడలో ఉన్న ఐడి కార్డ్ని, మీ సరౌండింగ్స్లో ఉన్న అంబియన్స్ని, గూగుల్ యొక్క ఆఫీస్ ఇమేజెస్ చూసి ఆ లోపల మీరు ఉన్నట్లు మీరు ఊహించుకోవాలి. దట్ ఈస్ వాట్ ఇట్ టాక్స్ అబౌట్. సో అంత రియలిస్టిక్గా మీ ఫ్యూచర్ని మీరు ఇవాళే ఒక విఆర్ గ్లాసెస్ పెట్టి చూసినట్టు అంత క్లియర్గా ఇమాజిన్ చేసుకోవాలి. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు ఇలా రోజు కూర్చొని ఇదే ఇమాజిన్ చేసుకుంటూ ఉంటే ఒక రోజు వస్తుంది వెన్ ఇట్ విల్ బికమ్ ట్రూ. నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసిన మనిషిని కాబట్టి, అంటే పాడ్కాస్ట్ రికార్డింగ్, హాట్ వాటర్, ఇదొక్కటే కాకుండా ఇంకొన్ని విషయాల్లో కూడా ఐ హ్యావ్ ట్రైడ్ దిస్. చాలా బోరింగ్, నీడ్స్ డిసిప్లిన్. రోజు కూర్చొని లేని దాన్ని ఉన్నది, జరుగుతుంది, దిస్ ఈజ్ రియల్ అన్నట్టు ఊహించుకోవాలి కూర్చొని మైండ్లో. సౌండ్స్ క్రేజీ కదా, బట్ ఇట్స్ నాట్. ఎవరైతే వాళ్ళ గోల్ గురించి టూ మచ్ సీరియస్గా ఉన్నారు, పిచ్చి పట్టింది ఆల్మోస్ట్ ఆ గోల్ గురించి, ఎవరైతే వాళ్ళ ఎయిమ్ గురించి కానీ గోల్ గురించి చాలా సీరియస్గా ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ పెట్టుకోవాలని పిచ్చి పట్టింది అనుకోండి, లేదా గూగుల్లో జాబ్ చేయాలి, యాపిల్లో జాబ్ చేయాలి, మైక్రోసాఫ్ట్లో జాబ్ చేయాలి అన్న పిచ్చి పట్టింది అనుకోండి, లేదా నాకంటూ ఒక పొలం ఉండాలి, రోజ్ ఫార్మింగో, సాఫ్రాన్ ఫార్మింగో, లేదా నేను పెయింటర్ అవ్వాలి, ఆర్జే అవ్వాలి, హీరో అవ్వాలి, హీరోయిన్ అవ్వాలి, ఏదైనా సరే మీకు మీ ఎయిమ్, మీ డ్రీమ్ గురించి పిచ్చి కనుక పట్టుంటే యూ షుడ్ డెఫినెట్లీ ట్రై అండి. పట్టకపోయినా ట్రై చేయొచ్చు. ఇది వినడానికి బోరింగ్ ఉండొచ్చు, కానీ మీకు అంత ఇష్టమైన ఒక గోల్ గురించి, ఎయిమ్ గురించి మీరు ఒక 10 minutes కూర్చొని దాన్ని ఎంజాయ్ చేయడంలో అంత పెద్ద కష్టం కూడా లేదండి. ఇఫ్ యూ రియలీ లైక్ ఇట్, మీ గోల్ అంటే మీకు నిజంగా చాలా ఇష్టం అనుకుంటే మీరు ఈజీగా ఒక 10-15 minutes కూర్చొని దాని గురించి ఆలోచించవచ్చు. మీరు మీ డ్రీమ్ని లివ్ చేసుకోవచ్చు. యూ విల్ ఎంజాయ్ ఇట్ యాజ్ వెల్ అప్ టు అ సర్టెన్ లిమిట్. మీకు అది నచ్చుతుంది. స్టార్టింగ్లో చాలా హార్డ్గా ఉంటుంది, స్టార్ట్ చేయడం చాలా బోరింగ్గా ఉంటుంది. ఎందుకంటే 10 నిమిషాలు మొబైల్ లేకుండా, కళ్ళు తెరవకుండా, ఇంకా ఏ థాట్ని మైండ్లోకి రానికుండా కూర్చోవడం కొంచెం కష్టమే. కానీ మీరు ఒక్కసారి స్టార్ట్ చేసి మీరు మీ డ్రీమ్ని ఎలా లివ్ చేసుకుంటారో మీ బ్రెయిన్లో అది ఆలోచిస్తూ ఉండగా, అది డే బై డే నెక్స్ట్ స్టెప్కి, ఎన్హాన్స్డ్ ప్లాన్స్కి డెవలప్ అవుతూ ఉండగా యూ విల్ ఎంజాయ్ ఇట్ యాక్చువల్లీ.
ప్రాసెస్ చాలా బాగుంటుంది. నేనైతే చెప్తాను 100% ట్రై ఇట్. ఒక 1 వీక్ ట్రై చేయండి. మీకు ఏదైనా అయినా అవ్వకపోయినా, మీ డ్రీమ్ మీరు అచీవ్ చేయకపోయినా, యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ అండ్ ఆల్సో ఎస్కేప్ అట్లీస్ట్ 10 మినిట్స్ స్క్రీన్ టైమ్ ఫ్రమ్ యువర్ మొబైల్. ఒకవేళ మీకు నచ్చిన డ్రీమ్, మీరు కోరుకున్నది ఏదైనా ఉంటే అది దొరుకుతుందో లేదో తెలీదు, కానీ మీకు ఒక క్లారిటీ మాత్రం 100% వస్తుందండి. వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్ అన్న క్లారిటీ, లేదా అట్లీస్ట్ యూ విల్ గెట్ ఎ లీడ్ వాట్ టు డూ. చాలాసార్లు మనం కూర్చొని అనుకుంటూ ఉంటాం కదా, నాకు ఎటువంటి ప్యాషన్ లేదు, నాకు దేంట్లోనూ టాలెంట్ లేదు, నేనేం చేస్తే బాగుంటుంది, వాట్ am I గుడ్ యాట్, నాకు ఏమాత్రం తెలీదు, నాలో ఎటువంటి స్కిల్స్ లేవు, ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్. చాలామంది అంటూ ఉంటారు పుట్టిన ప్రతి ఒక్కడికి ఏదో ఒక స్పెషల్ స్కిల్ ఉంటుంది అని. నాలో అలాంటిది ఏమీ లేదా అన్న క్వశ్చన్కి ఆన్సర్ దొరకకపోయినా అట్లీస్ట్ నేనేం చేయాలి, నా నెక్స్ట్ స్టెప్ ఏంటి, లైఫ్లో ఏం చేయగలను, జాబ్ కాకుండా, నా రొటీన్ బిజినెస్ కాకుండా, నా రొటీన్ వర్క్ కాకుండా ఇంకా ఏదంటే నాకు ఇష్టం, పెయింటింగ్ ఇష్టమా, లేదా ఊరికే ఆల్రెడీ డ్రా చేసిన దాన్ని కలర్ చేయడం ఇష్టమా, ఏమైనా గేమ్స్ ఆడుకోవడం ఇష్టమా, లేదా చాలా దెర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్. యూ విల్ డిస్కవర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండి. మీకు ఏదైతే ఇష్టమో, ఏది నచ్చదో, ఎవరు ఇష్టమో, ఎవరు యాక్చువల్గా నచ్చరో, లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు ఒక ఫ్యూచర్ని ఎలా చూడాలి అనుకుంటున్నారో, అలా చాలా క్లారిటీస్ వస్తాయి. సో ఐ వుడ్ సే డెఫినెట్లీ ట్రై విజువలైజేషన్. ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. మీ డ్రీమ్ ట్రూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పక్కా ట్రై చేయండి. జాగ్రత్త. బాయ్.